నమస్తే, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. సో మగవాళ్ళల్లో కణాలని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఎలా, ఎంత, ఏం తీసుకుంటే అవుతుంది, ఎలా ప్రొసీడ్ అవుతుంది అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. కానీ చాలా వరకు కౌన్సిలింగ్కి కూడా రావడానికి మగవాళ్ళు చాలా వరకు సిగ్గుపడతా ఉంటారు. కానీ యాక్చువల్గా ఏంటి అంటే మగవాళ్ళల్లో ఎక్కువ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఫ్యామిలీని రన్ చేస్తూ ఉంటారు, అంటే చూస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళకి టెన్షన్లు ఎక్కువ ఉంటాయి ఆబ్వియస్గా. అంటే వీళ్ళల్లో కణాలు తగ్గినాయా లేదా అనేది అనుమానము ఇంటి వాళ్ళు కూడా చూపారు అనమాట, ఇంట్రెస్ట్ చూపిరు. అంటే పిల్లలు పుట్టడం లేదు అంటే ఇప్పటికీ ఇంకా ఆడవాళ్ళదే ప్రాబ్లం అని అనుకుంటారు. కాదండి, ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల, ఇప్పుడున్న కాలుష్యం వల్ల మనకి మగవాళ్ళలో కూడా కణాలు తగ్గిపోయేది చాలా వరకు తెలుస్తుంది అనమాట. సో అంటే ఇంతకు ముందు 60 ఏళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి కణాలు ఉంటాయి అనేది ఉండింది. కానీ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే 25 దాటిన తర్వాత కూడా పిల్లలు పుట్టడం లేదు మగవాళ్ళల్లో అంటే మాత్రం ఖచ్చితంగా కణాల టెస్ట్ చేయించుకోవాలి. సో ఈ కణాల టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి అని అంటే కనీసం భార్యాభర్తలు ముందు కలిసి 2 రోజుల నుంచి 3 రోజుల వరకు దూరం ఉన్న తర్వాత టెస్ట్కి ఇస్తే మంచిది. ఇలా టెస్ట్కి ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్లో ఇస్తే మీకు అడ్వాంటేజెస్, తర్వాత మామూలుగా బయట ఇస్తే డిసడ్వాంటేజెస్ అనేది చూస్తాం. ఇన్ఫర్టిలిటీ సెంటర్లో ఇస్తే మాత్రం అక్కడ ఎంబ్రియాలజిస్టులు ఉంటారన్నమాట. అంటే ఈ సెమెన్ అనాలిసిస్ చేయడానికి ఎంబ్రియాలజిస్ట్ ట్రైన్డ్ అయ్యి ఉంటారనమాట, ల్యాబ్ వాళ్ళు ట్రైన్ అయ్యి ఉంటారు. సో వాళ్ళల్లో మనకి మెయిన్గా ఏంటి, కౌంట్ ఒకటి మగవాళ్ళల్లో, తర్వాత మొటిలిటీ కదలికలు ఎలా ఉన్నాయి, తర్వాత మార్ఫాలజీ అంటే క్వాలిటీ ఎలా ఉంది, ఈ 3 అనేది చాలా ముఖ్యమండి. సో ఈ 3 అంటే కౌంట్ లేకపోయినా మిగతా 2 ఉన్నా వేస్టే, మొటిలిటీ లేకపోయినా మిగతా 2 ఉన్నా వేస్టే, ఇంకా స్పర్మ్ మార్ఫాలజీ ఉన్నా కౌంట్ ఎక్కువ ఉన్నా పనికిరాదు. సో మార్ఫాలజీ అనేది 2 నుంచి 4% వరకు ఉండాలి. సో అలా క్వాలిటీ ఉందా లేదా అని కనుక్కోగలుగుతుంది. మెషినరీతో అయితే కనుక్కోలేరు అన్నమాట. ఎందుకంటే మెషిన్స్లో యాక్చువల్గా ఒక రీడింగ్స్ ఆల్రెడీ సేవ్ చేసి పెట్టింటారు. సో ఆ రీడింగ్స్ పెట్టినడం వల్ల అది దాని ప్రకారంగానే రన్ అయిపోతుంది. అదే ఎంబ్రియాలజిస్ట్లు అనుకోండి, మీకు చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో వాళ్ళు క్లియర్గా మొత్తం కౌంట్ చేసి ఒక చిన్న స్లైడ్లో తీసుకొని కౌంట్ చేసి దాన్ని మనకి రిజల్ట్గా ఇస్తారు. సో మార్ఫాలజీ 2 to 4% ఉంటే ఓకే, <2 లేదా <1 0 ఉంది అంటే కనుక కొంచెం మనం ఆలోచించాల్సి వస్తుంది. మొటిలిటీ అనేది కనీసం 20 to 40 మిలియన్ వరకు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంది అంటే మాత్రం కష్టం. మొటిలిటీ ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉందా అంటే అది పాములాగా ముందరికి పోతుందా లేదా అనేది చూడాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మగవాళ్ళల్లో ఏ ఫుడ్స్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది నిలబడడానికి హెల్ప్ చేస్తుంది, అంటే కౌంట్ తర్వాత మొటిలిటీ మార్ఫాలజీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అంటే మెయిన్గా చూసుకుంటే దీంట్లో వైటమిన్ సి ఒకటి, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ ఈ, వైటమిన్ డి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ ఈ. ఈ 5 చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకొకటి వైటమిన్ డి అనేది మనకి సన్కి ఎక్స్పోజ్ అయితే బాగా, అంటే వాకింగ్, తర్వాత యోగా అలాంటివి మార్నింగ్ టైమ్స్లో అట్లా చేసుకుంటే మాత్రం మనకి వైటమిన్ డి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ దీంతో పాటు ఇప్పుడు వైటమిన్ డి క్యాప్సూల్స్ అనేది మనకి బాగా అవైలబిలిటీలో ఉన్నాయి. సో అది డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి ఎలా వేసుకోవాలి అని అనుకొని తెలుసుకుంటే మాత్రం చాలా ఉపయోగం ఉంటుంది. తర్వాత వైటమిన్ సి, అంటే వైటమిన్ సి మనకి దొరికేది ఇక్కడ బత్తాయి పండ్లలో, తర్వాత ఆరెంజెస్లో, ఆమ్లా అలాంటి దాంతో, ప్లస్ కొన్ని ట్యాబ్లెట్స్తో. నెక్స్ట్ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేది ఉంటాయి. సో వైటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా మనము డైలీ వేసుకోవచ్చు. ఒక 10 days to 15 days వేసుకుంటే మాత్రం వైటమిన్ డి వల్ల కూడా మనకి స్పర్మ్ మొటిలిటీ క్వాలిటీ అనేది కౌంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్, మగవాళ్ళలో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే స్ట్రెస్ రిలీజింగ్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ ఆక్సిడేటింగ్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల క్వాలిటీ తర్వాత మార్ఫాలజీ అనేది తగ్గిపోతుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ మనం ఒక
3 నెలల వరకు మనం చెప్తామన్నమాట వేసుకోవడానికి. అట్లా వేసుకున్నప్పుడు మాత్రం మీకు కౌంట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని చచ్చిపోయిన స్పర్మ్స్ అలానే ఉండిపోతాయి అనమాట, అవి ఫ్లష్ అవుట్ అయిపోవు. అలాంటివప్పుడు మనం కొంచెం యాంటీబయాటిక్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తే, ఒక 10 days తర్వాత రిపీట్ చేస్తే వాళ్ళలో ముందు ఉన్నదానికి తర్వాత ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏది సెమన్ అనాలిసిస్ అనేది. కొంతమందికి పస్సెల్స్ ఉంటాయి అన్నమాట. ఆ పస్సెల్స్ పోగొట్టడానికి నీళ్ళు ఎక్కువ తాగడం, టెంకాయ నీళ్ళు అంటే ఎక్కువ హైడ్రేషన్ ఉండడం, ఎక్కువ జ్యూసెస్ తాగడం, నీళ్ళు ఎక్కువ తాగడం, మజ్జిగ, టెంకాయ నీళ్ళు అలాంటివి తాగినప్పుడు ఏమవుతుంది అని అంటే ఎక్కువ యూరినేషన్కి వెళ్ళి ఆ స్పర్మ్స్ పస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెమన్ అనాలిసిస్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. సో ఇలాంటి మంచి రిపోర్ట్ రావాలి, మనకి మంచిగా మన స్పర్మ్స్ ఇంక్రీజ్ అవ్వాలి అని అంటే మాత్రం ఈ ఫుడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత డ్రై ఫ్రూట్స్. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చా లేదా, అసలు ఏ ఫ్రూట్స్ తీసుకుంటే డ్రై ఫ్రూట్స్ మనకి ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటారు. మేము చెప్పేది మ్యాక్సిమం ఏంటంటే వాల్నట్స్ అని అంటాం. వాల్నట్స్ అంటే బ్రెయిన్ లాగా కనిపిస్తుంది అండి. అవి తీసుకుంటే మాత్రం రోజు ఒక 2 అట్లా తీసుకుంటే చాలా వరకు ఉపయోగం ఉంటుంది. తర్వాత పంప్కిన్ సీడ్స్ అంటే పంప్కిన్ సీడ్స్ కూడా మనం కొంచెం నానబెట్టుకొని మార్నింగ్ తీసుకోవచ్చు. ఖర్జూరాలు, ఇంకా తర్వాత క్రాన్బెర్రీస్ అండ్ రాస్బెర్రీస్ అని. క్రాన్బెర్రీస్ అంటే కొంచెం పర్పుల్ కలర్లో ఉంటాయి. అవి తీసుకుంటే మాత్రం, అవి నానబెట్టుకొని తీసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. దాంతోపాటు పస్సెల్స్ ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి, స్పర్మ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి రాస్బెర్రీస్ వచ్చేసి మీకు బ్లూ కలర్లో ఉంటాయి. ఈ రాస్బెర్రీస్ వల్ల మార్ఫాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి ఉంది స్టడీస్ ప్రకారం. సో రోజు డైట్ కొన్ని డ్రై ఫ్రూట్స్ మనం నానబెట్టుకొని మార్నింగ్కి తింటే మాత్రం చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా కొంతమంది బాదం, పిస్తా, క్యాషూ నట్స్ అనేది అడుగుతూ ఉంటారు. ఇవి కూడా వాటితో పాటు తీసుకుంటే మాత్రం చాలా వరకు అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంకా ఫ్రూట్స్లో చూసుకుంటే మనం బనానాలో వైటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది, పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. సో వీటి వల్ల మనకి మన సొంతంగానే ట్యాబ్లెట్స్ కంటే కూడా వైటమిన్ ఈ ఇంప్రూవ్ చేసుకోవడానికి బనానా తింటే కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ.